మీరు ఇంతకుముందు వివరించినట్టుగా పెద్ద ఎకనామికల్‌గా వాళ్ళేమి ఇప్పుడు స్ట్రెంగ్త్‌గా లేరు. ఆర్మీ లేదు, ఏం లేదు. బట్ ఏ ధైర్యంతోటి అంటే పాకిస్తాన్ పైన ఇది వెళ్తుంది ఆఫ్ఘనిస్తాను. అంటే ఇంతకుముందు చరిత్ర చూసుకుంటే మీరు ఇంతకుముందు వివరించినట్టుగా అటు అమెరికాను పెద్దగా గెలవలేకపోయింది. మళ్ళీ తాలిబాన్‌కి అప్పజెప్పి వెళ్ళిపోవాల్సొచ్చింది ఉగ్రవాదులకి. అట్లాగే యూఎస్ఆర్ కూడా గెలవలేకపోయింది. సో ఏంటి అసలు అంటే పాకిస్తాన్ ధైర్యమా? లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ ధైర్యమా? ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఎట్లా సాగుతుంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది ఒకవేళ యుద్ధమొస్తే? ఇలాంటి యుద్ధంలో ఎవరు గెలిచేవాళ్ళు లేరండి. అంటే బోత్ ఆర్ ఫెయిల్డ్ స్టేట్స్ అంటే మీరు చూడాలంటే లాలెస్ స్టేట్సే రెండు. హ్మ్. పాకిస్తాన్‌లో కనిపించడానికి ఒక గవర్నమెంట్ ఉంది. పపెట్ గవర్నమెంట్. అది సిఐఏ ట్రంప్ ఆడిస్తున్న గవర్నమెంట్. లేకపోతే ఆసిమ్ మునీర్ ఆడిస్తున్న గవర్నమెంట్. వాళ్ళు పాకిస్తాన్‌లో ప్రెజెన్స్ కావాలి. పాకిస్తాన్ ఇంపార్టెంట్ వాళ్ళకి బికాస్ టు కౌంటర్ కంట్రోల్ రష్యా అండ్ ఇండియా అనే స్ట్రాటజీ ఎప్పుడో యూఎస్ఏ తీసుకొచ్చింది. ఆ యుఎస్ఎస్ఆర్‌కి దగ్గరలో ఉన్న కంట్రీ ఏది యుఎస్ఏ నమ్మకంగా చెప్పు కింద పాములో పడి ఉంటుందంటే అది పాకిస్తాన్ అని తెలిసి పాకిస్తాన్ యూజ్ చేస్తుంది. యుఎస్ఎస్ఆర్ని ఇప్పుడు కరెంట్ రష్యాని ఇండియాని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ యూజ్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ సర్వైవ్ అవుతుంది. లేకపోతే పాకిస్తాన్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ పెద్దగా లేదు అక్కడ. బట్ పాయింట్ ఏంటి అంటే మీకు వాళ్ళు పాకిస్తాన్కి యుఎస్ఏ మనీ వచ్చేంత వరకు యూరోపియన్ మనీ వచ్చేంతగా పాకిస్తాన్ సర్వైవ్ అవుతుంది. వాళ్ళతో వాళ్ళకి ఇండస్ట్రీ అంటూ ఏం లేదు. వాళ్ళకు ఉన్నవి రెండు ఇండస్ట్రీలు, ఒకటి డ్రగ్స్, రెండోది టెర్రరిజం. దానిలో రెండిట్లో అన్డిస్ప్యూటెడ్ నెంబర్ వన్స్ వాళ్ళు ప్రపంచంలో, స్పెషల్లీ టెర్రరిస్ట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ ఆఫ్ టెర్రరిజం అనమాట. ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటారు వాళ్ళది. సో రెండు ఫెయిల్ స్టేట్స్ కాబట్టి రెండు యుద్ధాలు జరిగితే వాళ్ళకి అయ్యే నష్టం వేరు. వాళ్ళకి కొలాటరల్ డ్యామేజ్ అంటారు. నైబరింగ్ లో ఉన్న మనలాంటి దేశాలు కూడా, ఎందుకంటే రెఫ్యూజీ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. అక్కడ ఉన్న దరిద్రం అంతా మన దగ్గరికి వచ్చే ప్రాబ్లమ్స్, మనం జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళలో ఎవరు గెలుస్తారు అనేది చెప్పుకోవడం చాలా కష్టం. కానీ రీజనల్ ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు యుఎస్ఏ ఈ ప్రాబ్లమ్ని ఒక కొలిక్కి రానివ్వదు. అట్లా కొట్టుకొని ఇస్తారు. కొంచెం ఎంకరేజ్ చేసి, వెళ్ళి వాళ్ళు రెండు వైపు నుంచి ఎంకరేజ్ చేసి, రెండు కోతులు కొట్టుకుంటుంటే పిల్లి పక్కన కూర్చొని చూస్తూనే ఉంటుంది యూఎస్ఏ. అది వీళ్ళకి అర్థమయ్యేంత వరకు వీళ్ళు అట్లా కొట్టుకుంటూనే ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ ది మోర్ ఇంపార్టెంట్లీ టెరిటోరియల్ కాజ్. వాళ్ళు ఫైట్ బ్యాక్ చేయకపోతే పాకిస్తాన్ వాళ్ళని డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు. పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళు డామినెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు రీజన్లో. సో ఇండియా మీద ఆటలు సాగలేదు. వాళ్ళు ప్రాపగండా వార్లోనే గెలిచారు ఇండియాతోటి. మిగతా దేశాల్లో వెళ్ళలేరు, రష్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు. ఎవరి జోలికి వెళ్తారు? ఆఫ్ఘనిస్తాన్ ఒకటే మిగిలింది. సో వాళ్ళ మీద కన్వీనర్ చేసి మీరు వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళని ఎంకరేజ్. ఇప్పుడు ఏమైందంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కోఆపరేషన్ పెరిగింది కాబట్టి ఇండియానే అనలేక ఆఫ్ఘనిస్తాన్ మీదకి వెళ్తుంది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ డిస్కరేజ్ చేసాము అంటే ఈ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కోఆపరేషన్ తగ్గుతుంది. దాని తర్వాత చైనా తోటి మళ్ళీ ఆ లైన్ తీసుకొచ్చి గోదావరి పోర్ట్కి అటువైపు రోడ్లు వేయించుకోవచ్చు అని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇండియాకి దగ్గర అవుతుందని చెప్పి. అసలు ఇప్పుడు మనకి ప్రస్తుతం తాలిబాన్స్ తోటి ఇండియా యొక్క రిలేషన్ ఎలా ఉంది? లాస్ట్ టైం కూడా వివరించారు కదా మీరు. ఇండియన్స్ని వదిలిపెట్టారు ఆ టైంలో, యుఎస్ టైంలో. సో అసలు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయి రిలేషన్స్? ఈ వార్లో మనము అంటే ఎంతవరకు సేఫ్గా ఉంటాము? ఈ వార్లో మనకి రిస్క్ అంటూ లేదండి. నేను చెప్పినట్టు హ్యూమానిటేరియన్ రిస్క్ ఒకటే ఉంటుంది మనకి. వీళ్ళు యాక్చువల్గా ఫుల్ ఫ్లెజ్ వార్లోకి వెళ్ళిందంటే హ్యూమానిటేరియన్ రిస్క్ మాత్రమే ఉంటుంది. హ్యూమానిటేరియన్ రిస్క్ అంటే ఇక్కడి నుంచి రిఫ్యూజీస్ వచ్చారు, లేకపోతే ఇష్యూస్ అయ్యి పెద్ద యుద్ధాలు అయ్యి అంటే ఆ పారిపోయి వచ్చేవాళ్ళు, వలస వచ్చేవాళ్ళు మన దేశానికి వస్తారు. ఎందుకంటే నెక్స్ట్ బోర్డర్ మందే కాబట్టి అటైనా వెళ్ళాలి, ఇటైనా రావాలి. అటు వెళ్ళడానికి ఇరాన్ వైపు వెళ్ళలేరు వాళ్ళు, ఇటే రావాలి. సో అదొక పెద్ద రిస్క్. దాంతోపాటు కొలాటరల్ డ్యామేజ్ ఏమవుతుందంటే, డ్యామేజ్ అయ్యేటప్పుడు పాకిస్తాన్ నుంచి ఇండియా ఇన్స్టిగేట్ చేస్తుంది, ఇండియా మీద కూడా రావచ్చు. వస్తే మనం ఓడిపోతామని కాదు, కానీ యుద్ధం ఎవరికి బెనిఫిట్ చేయరు. సో దట్ ఈస్ వన్ లా. సో అది ఇండియా తాలిబాన్ అంటే దే ఆర్ వెరీ కార్డియల్ అండి. తాలిబాన్ ఇప్పటికి కూడా భారత్ నమ్ముతుంది. మనం చెప్పకుండా కూడా, అంటే పెద్ద పబ్లిష్ చేయకుండా కూడా అక్కడ తాలిబాన్తో గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజికల్ పుష్ ఎక్కడైతే కావాలో, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడైతే కావాలో అక్కడ ఇండియా పుష్ చేస్తున్నాము. ఇండియన్ కంపెనీస్ వెళ్తున్నాయి, వాళ్ళు సెటింగ్ అప్ షాప్, ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు చేసే ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి, ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి, వాళ్ళకి ప్రాస్పెరిటీ క్రియేట్ అవుతుంది. సో తాలిబాన్ ఇవాళ ప్రపంచంలో ఎవరైనా నమ్ముతోంది అంటే అది ఫస్ట్ ఇండియాని నమ్ముతోంది. ఎందుకంటే ఇండియాకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, మన ఇంట్రెస్ట్ లో కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళని మనం ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళు బెనిఫిట్ అవ్వట్లేదు అని ఒక నమ్మకం తాలిబాన్కి కుదిరింది. సో దాంతో ఏమవుతుందంటే ఈ స్ట్రాటజిక్ పుష్, అందరితోటి ఎంగేజ్ అయ్యి ఉండే పుష్ ఏదైతే కరెంట్ గవర్నమెంట్ చేస్తుందో దానికి బెనిఫిట్ కనిపిస్తుంది. సార్ ఈ వార్లు అంటే పాకిస్తాన్కి మనం అంటే వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్కి మనం ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? లేకుంటే ఏమన్నా పరోక్షంగా మనం ఏమైనా, ప్రత్యక్షంగా మనం ఏమైనా సపోర్ట్ చేస్తున్నామా? ప్రత్యక్షంగా చేయమండి. లైక్ బలూచిస్తాన్తో కూడా అవుతున్న గొడవలు ప్రత్యక్షంగా చేయము, కానీ పరోక్షంగా మనం చేస్తున్నాము, గ్యారంటీగా చేస్తున్నాము. మోరల్ సపోర్ట్ అంటాము, మేము వాళ్ళతో ఉన్నాము, వాళ్ళ కాస్తో ఉన్నామంటాము. ఎందుకంటే వీ హ్యావ్ కమ్ టు అ స్టేజ్ వేర్ మనము వాళ్ళ వేళతో వాళ్ళకన్నీ పొడి చేసి తీసుకొచ్చాం పాకిస్తాన్. ఇన్నాళ్ళు వాళ్ళతో ప్రేమగా మాట్లాడి అమన్ కి ఆశ అని, ఢిల్లీ టు లాహోర్ బస్ అని ఇవన్నీ చేసాము, కుదరలేదు.
వాళ్ళు ఫస్ట్ 47 చేశారు, తర్వాత 65 చేశారు, తర్వాత 71 చేశారు, కార్గిల్ చేశారు, దాని తర్వాత బాంబే, దాని ముందర బాంబే అటాక్ చేశారు, దాని తర్వాత పుల్వామా, పార్లమెంట్, మీరు లైన్గా చెప్పుకుంటూ వస్తే మొన్నటి దాకా అన్ని జరుగుతూనే ఉన్నాయి. సో రెడ్ కోట్ దాకా జరుగుతూనే ఉన్నాయి. సో వాళ్ళని నమ్మలేము. సో మనం ఏం చేస్తున్నాం అంటే మీ విధంగానే మీకు అని కూడా పొడుస్తాం. సో మీరు మా దేశంలో ప్రమోట్ చేయండి ఇవన్నీ, మేము మీ దేశంలో చేస్తున్న వాళ్ళకి మేము మోరల్ సపోర్ట్ ఇస్తాం. అఫీషియల్గా మనం మోరల్ సపోర్ట్ ఇస్తున్నాం. అన్అఫీషియల్గా ఏం చేస్తాం అనేది మనం మాట్లాడుకోకలేదు, మనం గెస్ చేయొచ్చు అన్అఫీషియల్గా ఏం చేస్తాం అనేది. బట్ అండ్ అన్అఫీషియల్గా మనం యాక్చువల్గా చేస్తుంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ అండి. బలూచిస్తాన్లో అన్అఫీషియల్గా సపోర్ట్ చేస్తుంటే, లాజిస్టిక్స్లోను, వెపన్స్లోను, మనీలోను సపోర్ట్ చేస్తుంటే, అలాగే తాలిబాన్ని లాజిస్టిక్స్లోను, ఇంటెలిజెన్స్లోను, వెపన్స్లోను మనం సపోర్ట్ చేస్తుంటే ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ విత్ మై కంట్రీ. మనం కూడా చేస్తున్నాం. పాకిస్తాన్ కూడా వాళ్ళు చేసేది ఎలాంటి దుర్మార్గం పనో వాళ్ళకి తెలిసి వస్తుంది, ప్రాక్టికల్గా తెలిసి వస్తుంది. ఐ విల్ బి వెరీ హ్యాపీ. బట్ మోరల్ సపోర్ట్ అయితే కరెక్ట్గా ఇస్తున్నాము. ఓవరాల్గా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి సార్? అంటే అటు బలూచిస్తాన్, POK అండ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఆర్థికంగా కూడా ఈ రోజు రేటు చూస్తే పెట్రోల్ ధర 350 రూపాయలు, సుమారు 400 రూపాయల దాకా ఉంది ఒక లీటరు. సో ఇది వాళ్ళ పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతారు? కామన్ రూట్స్ కూడా రేషన్ అయిపోయిన స్టేజ్లో ఉన్నాయండి. అందరికీ ఎంత కావాలంటే అంత పెట్రోల్ డీజిల్ అవి ఇష్యూ అవ్వట్లేదు. వాళ్ళ దగ్గర స్టాక్స్ లేవు. ఇదే ఒకటి పెద్ద విషయం. మన దేశాన్ని, మన గవర్నమెంట్ క్రిటిసైజ్ చేసేటప్పుడు మన విమర్శకులు, మన ప్రతిపక్షం వాళ్ళు ఒకటి రియలైజ్ అయింది ఏంటంటే, మన దేశపు స్ట్రాటజిక్ రిజర్వ్స్ అనేది పెట్రోలియం రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో 2014 ముందర 15 రోజులు రిజర్వ్స్ కూడా ఉండేవి కాదు మనకి. ఇప్పుడు అదే స్ట్రాటజిక్ రిజర్వ్స్ 75 రోజులు ప్లస్ 30 రోజులు, అంటే 105 రోజుల రిజర్వ్ ఉంది మన దగ్గర. దాంతో పాటు ఇప్పుడు మనం వెళ్ళి UAEతో ఏమన్నాము, మీ దేశంలో ఇంకో 30 రోజులు రిజర్వ్ పెట్టుకోండి, మాకు ఎప్పుడు కావాలంటే మేము అప్పుడు డిమాండ్ చేస్తాము, ఆ ప్రైస్కి మీరు ఇద్దామని ఒక ప్రైస్ ఒప్పందం చేసుకుని వచ్చారు మోదీ గారు వెళ్ళి. సో మీరు ఏంటి 135 రోజులు డిపెండెన్సీ లేకుండా చేసుకున్నారు మీరు మీ మీద. సో ఇట్స్ ఎ బిగ్ స్టెప్ అండి. ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో 40%, 50%, 60% పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు మనం 3-4 నెలలు ధరలు పెంచకుండా ఉన్నాము. నా తర్వాత పెంచాము, అది వేరే విషయం, తప్పలేదు, అది మనకి యుద్ధం కంటిన్యూ అవుతుంది కాబట్టి. బట్ దెన్ 3-4 నెలలు మనకి ఆ ధరల రేటు రాకుండా ఉంది కదా, అది ఎవరు గ్రహించట్లేదు. సో ఇట్స్ మేజర్ స్టెప్ బిహేవ్ టేకన్ అండి. పాకిస్తాన్ లాంటి దేశానికి అలాంటి స్ట్రాటజీ లేకపోవడం వల్ల దెబ్బతిన్నాయి. ఎందుకు లేవు వాళ్ళ స్ట్రాటజీస్ అంటే? వాళ్ళు ఫెయిల్ స్టేట్ అండి. వాళ్ళకి ఆ ఫార్వర్డ్ లుకింగ్ లేదు. వాళ్ళకి మొత్తం అంతా వాళ్ళది ఇండియా సెంటర్డ్ పాలసీ ఉంది. పోనీ ఇండియా సెంటర్డ్ పాలసీ అయితే మీరు డెవలప్మెంట్కి 2 చేస్తే మేము డెవలప్మెంట్కి 4 చేస్తామంటే దట్స్ ఎ పాజిటివ్ వే. మీరు డెవలప్మెంట్కి 2 అడుగులు వేస్తే మేము మీ ఒక అడుగు వెనక్కి ఎలా లాగాలో మేము చూస్తాము, మీ దేశానికి కన్ను ఎలా పొడవాలి, కాలు ఎలా లాగాలి, చెయ్యి ఎలా కోయాలని చూస్తామంటే ఎన్నడూ నడుస్తుంది అది? ఒకసారి మనం అగ్రెసివ్గా స్టాండ్ తీసుకున్నామంటే దాని తర్వాత అది నడవదు కదా. ఇప్పుడు కూడా వాళ్ళు అదే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది అదొకటే. డెవలప్మెంటల్గా, ఎడ్యుకేషన్గా లేదు, జాబ్ మార్కెట్ లేదు, ఇండస్ట్రీ లేదు, అగ్రికల్చర్ దెబ్బతినిపోయింది. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ అబైలెన్స్ తోటి అగ్రికల్చర్ కూడా దెబ్బతింటోంది. ఎందుకంటే ఆల్రెడీ డేటా ఉంది, 2 నదుల్లోంచి 60%, ఒక నది నుంచి 80% వాటర్ ఫ్లో వాళ్ళ వైపు తగ్గిందని. ఆ వాటర్ ఫ్లో పర్మనెంట్ గా తగ్గిందంటే కరువు వచ్చే ఇది కూడా ఉంది. సో పాకిస్తాన్ పైనుంచి బలూచిస్తాన్, ఫాటా, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, ఇంటర్నల్ వాళ్ళ ట్రబుల్స్, ISI ఏవి అన్మేనేజబుల్ లెవెల్స్ గా అయిపోయాయి వాళ్ళకి. సో వాళ్ళు బేసికలీ వాళ్ళు సర్వైవ్ అవుతుంది ఏంటంటే, US గవర్నమెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యావింగ్ ఏ పప్పెట్ గవర్నమెంట్. ఆ పప్పెట్ గవర్నమెంట్ ఉన్నంత వరకు వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఏదో ఒక రోజు ఇంప్లోడ్ అయ్యి USA వాళ్ళ చేతులు దులిపేసుకుని బయటకు వచ్చిందంటే పాకిస్తాన్ దిల్ బి హ్యూజ్ ఇంప్లోజన్ అండ్ పాకిస్తాన్ విల్ కొలాప్స్ as a state అని నా ఉద్దేశం అండి.